ఈయననే అయ్యగారు, ఈయననే నన్ను రోజు డౌట్లు అడుగుతున్నాడు యెహోవా గురించి. అయ్యగారు మీరు సమాధానం చెప్పండి అయ్యగారు. ఆయన డౌట్లు చాలా ఉన్నాయి, పెద్ద పెద్ద డౌట్లు. మాకంత అనుభవం లేదు. మొన్న నేను అడిగినా కదా అయ్యగారు. ఓకే ఈ అంకుల్ అంకుల్ అడగండి మీరు. మీ డౌట్లు నన్ను అడిగారు కదా, నేను సరిగా అడగలేకపోయినా పాస్టర్ గారిని, మా పాస్టర్ గారిని. మీరే సమాధానం అడగండి ఆయన డైరెక్ట్ గా. ఇది ఎజెకీల్లో 23:20 అనుకుంటా. ఇక్కడ ఇద్దరు ఓహోలైబా అని అన్నారు, వాళ్ళిద్దరూ యెహోవా భార్యలు అని చెప్తున్నారు. ఇది నాకు అర్థం కావట్లేదు. ఇంత మరి ఇలా ఉందండి. ఒకే తల్లికి పుట్టిన ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, యెహోవాని పెళ్లి చేసుకున్నారని. తర్వాత వీరిరువురు ఈజిప్టు యువతులతో ఉన్నప్పుడు వారు వ్యభిచారిణులుగా అయ్యారు. అక్కడ పురుషులు యెహోవా అయిన ఈ భార్య యొక్క చనములను నలిపిరి. ఈ చనములను నలపడం ఏంటండి? వాళ్ళు ఎందుకు అలా చేశారంటారు? కాదు, వీళ్ళు భార్యలు అంటున్నారు, వీళ్ళ చనముల్ని వాళ్ళు ఈజిప్టులో వాళ్ళు పిసకడం ఏంటి? కాదు, ఇంకోటి ఈ ఏమంటున్నారంటే ఈ కుచ్చములను పిసికిరి, వాళ్ళకి బిడ్డలు కూడా కలిగిరి అంటే మరి ఇది ఎందుకండి? మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇది నాకు అర్థం అవట్లేదు. ప్రశ్న ఇప్పటికైతే అయింది, చెప్పండి మరి. ప్రశ్న అయితే మీరు జవాబు చెప్తారు. మీరు ప్రశ్న వేసిన తర్వాత సైలెంట్ గా ఉండాలి నేను చెప్పినంత వరకు ఫుల్ గా. సరే చెప్పండి. మధ్యలో మాట్లాడకూడదు, మధ్యలో మాట్లాడితే మీకు అర్థం అవ్వదు. సరే. మీ పేరండి? నా పేరు జాన్ కొయ్య. జాన్ కొయ్య. ఓకే. ఇప్పుడు దేవుడు అనే వ్యక్తికి శరీరం ఉండదు మనలాగా. ఆయన మనలాంటి మనిషి కాదు, ఆయన నరుడు కాదు, ఆయన ఆత్మస్వరూపుడు. అంటే తేజోమయ స్వరూపం, ఆత్మస్వరూపుడు. ఓకేనా? సో ఈ ఆత్మస్వరూపుడికి మనలాంటి కోరికలు, మనలాంటి బంధాలు వాళ్ళు ఇలాంటి ఉండవు. సో మనలాగా భార్య ఉండదు, ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపుడు కదా, శరీరం ఉండదు కదా. ఆయన ఒక శక్తి. ఓకే, ఫస్ట్ ఇది మనం గమనించాలి. అయితే బైబిల్లో మనం దేవుణ్ణి అర్థం చేసుకోవటానికి, అంటే ఈ ఆత్మస్వరూపుణ్ణి అర్థం చేసుకోవటానికి కొన్ని పదజాలాలు రాశారు బైబిల్లో. ఏంటంటే దేవుడు మనకి ఏమవుతున్నా వినండి ఫుల్గా. దేవుడు మనకి ఏమవుతాడంటే మనకి భర్త అయి ఉన్నాడు, మనకి భర్త అయి ఉన్నాడు అని రాశారు బైబిల్లో. యెషయా గ్రంథంలో ఉందన్నమాట. ఓకేనా? మనకి భర్త అయి ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే భార్యాభర్తల సంబంధం లాంటిది మనది, దేవుడిది. సరే, కానీ మరి ఎంత వివరాలు ఎందుకండి? సళ్ళు పిసికారు, కుచములు పిసికిరి. అదే మీరు చెప్పింది, మీరు ఫుల్ కావాలి, కంప్లీట్ అవ్వలేదు మీరు చెప్పింది. మీరు అప్పుడే ముందుకు చెప్తున్నారు, అందుకే మీరు ఏం మాట్లాడకూడదు మీరు చెప్పినప్పుడు. సరే చెప్పండి. మరి చెప్పండి. వినండి, చెప్తున్నాను. ఇప్పుడు దేవుడు మనకి భర్త, ఓకేనా? మరి దేవుడి దగ్గర ఉండాలి కదా, మన ఇష్టం వచ్చినట్లు ఉండకూడదు కదా, మనం నచ్చినట్టు మనం ఉండకూడదు కదా. మనం ఇంకోటితో ఉన్నాం అనుకోండి, మనకు భర్త అయిన దేవుడిని వదిలేసి ఇంకోటితో ఉన్నాం అనుకోండి, అది వ్యభిచారమా కాదా? సో ఇదంతా ఏంటంటే ఆ అధ్యాయం అంతా ఎందుకు అలా రాయబడిందంటే అది రూపకలంకారంగా రాయబడింది. అంటే ఇప్పుడు ఇంకోటండి, యెజెకీలు ఇంకా అవలేదు, అది మీరు చెప్పింది నాకు అర్థమైపోయింది. ఇదంతా వినండి 23వ అధ్యాయం 4వ వచనంలో అవి ప్రాంతాల పేర్లు. అవి అవును, ప్రాంతం పేర్లు సరేనండి. మీరు అలంకారాలు అన్నారు, చాలా బాగుంది. ఇప్పుడు యెజెకీలులో ప్రాంతాల పేర్లు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు అన్యజనుల దగ్గరికి వెళ్ళి విగ్రహార్థం చేసి అక్కడ వ్యభిచారం చేశారు, విగ్రహాలతో వ్యభిచారం చేశారు వాళ్ళు. సరే, ఇక్కడ మరి అలాంటప్పుడు అన్యజనులకు సంబంధించిన విగ్రహారాధన వ్యభిచార సంబంధమైనది, అది వ్యభిచారము. అయ్యగారు నన్ను ఒక డౌట్ అడుగుతారు అయ్యగారు. ఆయన ఏమంటారు అంటే, ఆయన యెహోవా దేవుడు కదా, అన్ని అధికారాలు ఆయనకే ఉంటాయి కదా, ఆయన అనుకుంటే వాళ్ళను ఎలాగైనా మార్చొచ్చు కదా, ఆయన దేవుడు కానే కాదు. ఆయన అనుకున్నాడంటే వినండి, ఆయన అనుకున్నాడంటే ఇప్పుడు ప్రశ్న అడిగిన ఆయన కూడా మార్చగలరా లేదా? ఇప్పుడు
ఏమండి జాన్ గారు రాత్రికి ఆయన చంపగలరా లేదా? కాదండి, సరే అది జాన్ గారు ఒక విషయం వినండి. నేను యజ్జకాలు అవును ఇవంతా చూడండి, ఒక్క మాట వినండి అయ్యా, నేను అడిగిన క్వశ్చన్ వినండి. అవును జాన్ గారు ఒక్క నిమిషం. ఈ ఎజెకియల్ 23:20లో గాడిద గుర్రముల వంటి ఏమిటి పురుషాంగము ఉన్న వాళ్ళతో వాళ్ళ విటకాండ్రము ఏంటి గుర్రములాగా కాచుకుంటున్నారు, గాడిదికి ఉండే మొడ్డలాగా ఉంది అని అంటున్నారండి. ఇదేమిటి నాకు అర్థం కావట్లేదు. గాడిద మొడ్డలు గుర్రంలా కార్చుకోవడం ఏంటి అసలు బైబిల్? మీరు ఎజెకియల్ 23:20 చూడండి. గాడిద ఇంగ్లీష్లో పోనీ అయ్యగారు కాదండి, పోనీ నేను బూతులు అంటే ఇప్పుడు ఇంగ్లీష్లో రాశారు. విగ్రహారం దగ్గర ఉండదు కానీ ఇప్పుడు ఇలాంటివన్నీ పండుగ వస్తే ఇప్పుడు మనకి విగ్రహారం అవుతుంటది. బయట పండుగ వస్తుంటే మరి అక్కడ రికార్డింగ్ చేసి వేస్తారా? వాళ్ళు వేసేవాళ్ళు వెర్రి వాళ్ళు కొంతమంది వేస్తారండి. చేయకూడదు. నేను అడుగుతున్నది అదంతా బాగానే ఉందండి, మరి అది కాదండి. అసలు జాన్ గారు అవును అది పక్కన పెట్టండి, అది కరెక్టేనండి. అవును అది కాదండి, ఇక్కడ పవిత్ర గ్రంథంలో గాడిద మొట్టలు ఏంటండి ఇక్కడ ఇంగ్లీష్లో కాదండి. పవిత్రమైన పండుగల్లో ఏంటికైనా రికార్డింగ్ పెట్టారు అయ్యా. పవిత్రమైన గుడుల దగ్గర, వినాయక చవితి దగ్గర, పవిత్రమైన ప్రార్థనల దగ్గర ఎందుకు అది తర్వాత అయ్యా జాన్ గారు మీరు నా మాట వినండి అయ్యా. నేను అది కాదండి, మా ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే పవిత్ర అది చెప్పడానికి పవిత్ర గ్రంథంలో గాడిద మొట్టలు గుర్రంలా కార్చుకుంటున్నారు. మరి ఇందులో పవిత్రత ఏంటో నాకు అర్థం కావట్లేదు. అలా చేయకూడదని చెప్తున్నాడు. అంటే గాడిద మరి గాడిద చేయకూడదని చెప్తున్నాడు. అవన్నీ మరి ఇక్కడ గాడిద మొట్ట అంత ఉంది, గాడిద అంత గుర్రం అంత కారుస్తోంది, ఇవన్నీ పిల్లలకి ఎట్లా చెప్పాలండి? ఇప్పుడు చిన్నపిల్లలు అడుగుతున్నారు ఇదేంటి ఈ గాడిదల గురించి ఎందుకు రాశారని పిల్లలు అడుగుతున్నారు. మీకు సమాధానం కావాల్సింది ఇప్పుడు యెహెజ్కేలు బైబిల్లోని యెహోవా కోస యెహెజ్కేలు 23:20లో నేను చెప్తా వినండి ఒకసారి. ఇది మొత్తం నేను చదివి ముఖ్యమైన పాయింట్లకు నేను ఆన్సర్లు చెప్తా మా అయ్యగారి తరఫున. కొంచెమైనా ఒకే తల్లికి పుట్టిన 2 ఆడపిల్లలు గారు, వారిరువురు యెహోవానైన నేను పెళ్ళాడిన నా భార్యలు. ఈ యెహోవా అన్నాడు నా భార్యలు అన్నాడు, అయిపోయింది. అది పెద్దదాని పేరు ఒహోలా, పెద్ద భార్య పేరు ఒహోలా, యెహోవాకు పెద్ద భార్య పేరు. వచ్చేసి రెండవ దాని పేరు ఒహోలిబా, యెహోవా రెండవ భార్య పేరు ఒహోలిబా. వీరిరువురు ఐగుప్తున యువతులుగా ఉన్నప్పుడు వారు వ్యభిచారిణులు అయ్యిరి. అంటే యెహోవా భార్యలు ఇద్దరు ఐగుప్త దేశంలో ఉన్నప్పుడు వాళ్ళు వ్యభిచారిణులుగా ఉన్నారంట. అవును అదేంటండి ఆయన భార్యలు వ్యభిచారులు అయిపోవడం ఏంటి? అయ్యా నేను చెప్పని మొత్తం చదవని నేను మొత్తం చదవని అయ్యిరి. అక్కడి పురుషులు యెహోవానైన నా భార్యల చనులను నలిపిరి, వారి ఏలప్రాయపు కుచములను పిసికిరి. ఎవరు పిసికింది? ఐగుప్త దేశంలో ఉన్న వాళ్ళు యెహోవా ఇద్దరి భార్యలను తనులు నలిపినరంట, కుచములు పిసికినరంట. పిసికిరి. వీరి వలన నాకు బిడ్డలు కూడా కలిగిరి. అంటే ఎవరి వల్ల బిడ్డలు కలిగింది? ఐగుప్త దేశంలో ఉన్న మగవాళ్ళ వల్ల యెహోవా భార్యలు ఇద్దరికి పిల్లలు కలిగినరంట. ఎవరి వల్ల? ఐగుప్త దేశం ఉన్న వారి వల్ల. అవును అదే కదా నాకు అర్థం కావట్లేదు. అయ్యా నేను చెప్పని మొత్తం చదివిన తర్వాత మాట్లాడదాం. యెహోవానైన నా భార్య ఒహోలా వేశ్యగా వర్తించేను. అంటే యెహోవా పెద్ద భార్య వాళ్ళకు వేశ్యగా ఉన్నదంట. ఎవరు? ఐగుప్త దేశంలో ఉన్న పురుషులతో వేశ్యగా ఉన్నదంట. వేశ్యగా వర్తించేదంటే వేశ్యగా అంటే ఎవరితో పడితే వాళ్ళతో దెంగేసుకోవడం అది చేస్తున్నదంట. ఆమె తన
పొరుగువారైన అస్సిరియనులను కామించాను. మళ్ళీ ఈ ఐగుప్త దేశంలో ఉన్న వాళ్ళతోనే కాకుండా అస్సిరియనులతో కూడా కామించానంట. అస్సిరియనులతో కూడా దెంగించుకోవడం మొదలు పెట్టింది. ఎవరు? యెహోవా పెద్ద భార్య కామించాను. వీరందరూ ధనవంతులు మరియు ఉద్యోగస్తులు, యవ్వనులు, అందమైన వారు. అంటే ఈ యొక్క ఎవరు ఉద్యోగస్తులు, అందమైన వారు? అస్సిరియనులు. మంచి ఉద్యోగస్తులు, అందమైన వారంట. నా పెద్ద భార్య అయిన ఒహోలా వీరందరికీ వేశ్య అయ్యాను. అంటే యెహోవా పెద్ద భార్య ఎవరికి? అస్సిరియనులందరికీ, మొగోళ్ళందరికీ వేశ్యగా మారింది. కామోద్రేకంతో చదవని అండి, మా అయ్యగారు చెప్పారు, నేను చదవండి. కామోద్రేకంతో అస్సిరియనులందరితోనూ మదమెక్కి రమించాను. ఎవరు మదమెక్కి రమించింది? యెహోవా పెద్ద భార్య అస్సిరియనులందరితో కామం లేచినప్పుడల్లా వాళ్ళతో దెంగించుకోవడం మొదలు పెట్టింది. ఈమె నన్ను యెహోవా అంటే యెహోవాను పెళ్ళాడుటకు ముందే ఐగుప్తులో వ్యభిచరించి అక్కడి పురుషులతో రమించి తన కుచములను పిసికించుకుంది. అంటే యెహోవాకు పెళ్లి కాక ముందే ఏం చేసిందంటే ఐగుప్త దేశంలో ఉన్న మగవాళ్ళతో యెహోవా పెద్ద భార్య పిసికించుకున్నదంట, కుచములను పిసికించుకున్నదంట, తనులను నలిపించుకొని కుచములను పిసికించుకున్నదంట. అది మగవాళ్ళతో. యెహోవానైన నన్ను పెళ్ళాడిన తర్వాత అయినను తన వేశ్య వృత్తి మానదయ్యేను. అంటే యెహోవాను పెళ్ళాడిన తర్వాత కూడా యెహోవా పెద్ద భార్య ఆ ఐగుప్త దేశంలో ఉన్న వారితో వ్యభిచరించడం ఆపలేదంట. ఎవరితో పడితే వాళ్ళతో దెంగించుకోవడం ఆపలేదంట. ఈమె చెల్లెలు నా రెండవ భార్య అయిన ఒహోలీబా ఈ సంగతులన్నీ తెలిసిన దీన కామోద్రేకము, వేశ్యవర్తనము అక్కను మించి ఉండేను. అంటే చెల్లెలు ఏం చేసింది? నా చెల్లెలు ఎక్కువ అయిపోయింది. దీన కామోద్రేకము, వాడు వెళ్ళిపోయాడు. చదవాలి మీరు. అలా చెల్లెలు ఏం చేసిందంటే యెహోవా పెద్ద భార్య చెల్లెలకు అక్క వ్యభిచారం చేస్తుందని తెలిసినా గాని కూడా చెల్లెలు ఎలా తయారైందంటే యెహోవా పెద్ద భార్య చెల్లెలు ఇద్దరు యెహోవా భార్యలే కదా అక్క చెల్లెలు. ఈమె చెల్లెలు నా రెండో భార్య అయిన ఒహోలీబాకు ఈ సంగతులన్నీ తెలిసిన దీన కామోద్రేకము, వేశ్యవర్తనము అక్కను మించి ఉండేను. అంటే యెహోవా రెండో భార్య వచ్చేసి యెహోవా పెద్ద భార్యకు చెల్లెలు. ఈమెకు కూడా అస్సిరియను పురుషులంటే చాలా మోహం. అంటే ఆ చెల్లెలు గుడి అస్సిరియను పురుషులంటే చాలా మోహం అంట. అంటే చాలా ఇష్టం అంట దెంగించుకోవడానికి. వారందరితో ఆమె రమించేను, తనులు గిల్లించుకొని కుచములు పిసికించుకొనేను. బాబిలోనియనులను మోహించి తన వద్దకు దూతల ద్వారా రప్పించుకొని వారితో రమించేను. ఈమె బహిరంగంగా బట్టలు ఊడదీసి తన నగ్నత్వాన్ని ప్రదర్శించింది. ఎవరు బట్టలిప్పి నగ్నత్వాన్ని ప్రదర్శించింది? యెహోవా రెండో భార్య అయిన ఒహోలీబా. మరి ఇది పవిత్రత ఎక్కడ కనిపిస్తోంది? నాకు కనిపించలేదు. ఈ పవిత్రత కోసం నేను వెతుకుతున్నా. పవిత్రత అంటే ఎవరితో పడితే వాళ్ళు దెంగించుకోవడమే పవిత్రత అంటే. అది నాకు అర్థం కావట్లేదు ఎంత వెతికినా. బైబిల్లో యెహోవా శాంతి లాగా ఉంటది, చెప్తా. ఈ మత అవలంబికులైన పశ్చిమ దేశంలోని ఆడవారు బహిరంగంగా నగ్నంగా సముద్ర తీరాలలో తిరుగుతూ కామకేలి కార్యములలో పిల్లల ముందటే పాల్గొంటారు. అంటే ఆ దేశాలలో, క్రిస్టియన్ దేశాలలో బట్టలు ఇప్పేసి సముద్రాలలో వాళ్ళ ముందే సెక్స్ లో పాల్గొంటారంట, పిల్లల ముందే. యెహోవానైన నా భార్యలకు ఈ ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఎదురు డబ్బులిచ్చి పురుషులతో రమించాను. అయ్యో, అర్థమైందా? యెహోవా ఇద్దరు భార్యలు అక్క చెల్లెళ్ళు. చెప్తా చూడు, చెప్తా, మళ్ళీ చెప్తా ఫస్ట్ నుంచి. యెహోవానైన నా భార్యలకు ఈ ఇద్దరు ఎవరు? ఒహోలీబా ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఎదురు డబ్బులిచ్చి పురుషులతో రమించేవారు. అంటే ఎవరితో దెంగించుకోవాలని బాగా ఎవడు నచ్చితే, ఏ మొగుడు నచ్చితే అస్సిరియన్లలో
వాళ్ళకు డబ్బులు ఇచ్చి అంటే వాళ్ళతో దెంగించుకుంటారు ఈ అక్క చెల్లెలు ఇద్దరు, యెహోవా భార్యలు ఇద్దరు. మరి వీళ్ళు ప్రతి చెట్టు పుట్ట రాయి మాటున వీరు వ్యభిచరించేవారు. అంటే అర్థమైందా? ఈ ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఎక్కడ బాగా అందమైన మొగోళ్ళు కానొచ్చి ఈ 3 దేశాలలో ఏడగానొచ్చే ఆడంగానే చెట్టు కనబోతే చెట్టు సాటున, పుట్ట కనబోతే పుట్ట సాటున, రాయి కనబోతే రాయి సాటున ఇంకా దెంగించుకోవడమే. యెహోవా ఇద్దరు భార్యలు దేవుడు కనపొచ్చి వాళ్ళతో వ్యభిచరించేవారు. యెహోవానైన నా భార్య ప్రతి చెట్టు పుట్ట రాయి మాటున వ్యభిచరించేవారు. యెహోవానైన నా భార్యలైన వీరి వేష వృత్తిని విచ్చలవిడి రంకుతనానికి నేను మిక్కిలి కోపగించి తిని. కోపం వచ్చింది అప్పుడు ఆఖరికి ఆయనకి కోపం వచ్చి ఏదో చేశాడు అనమాట. అంతవరకు పాపం ఏం చేయలేకపోయాడు. ఏం చేయలే కానీ ఈ కంట్రోల్లో పెట్టలేవేండు. 23 ఎడ్యుకేలు 23:20లో గాడిద మొట్టలు చెప్తా ప్రతి చెట్టు పుట్ట రాయి మాటన వ్యభిచరించేవారు ఇద్దరు యెహోవా భార్యలు, ఓహోలా ఓహోలీబా. యెహోవానైన నా భార్యలైన వీరి వేషవృత్తిని విచ్చలవిడి రంకుతనానికి నేను మిక్కిలి కోపగించి తిని. అంటే లాస్ట్ లో కోపగించిందంట. అంత అయిపోయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత అసిరియనులతో ఐగుప్తులతో యువత పడితే వాళ్ళతో దెంగించుకొని మొత్తం పిల్లలు గాని అయిపోయిన తర్వాత లాస్ట్ లో కోపగించిందంట ఏం చేయలేక. అర్థమైందా? యెహోవా దేవుడైతే వాళ్ళని మార్చొచ్చు కదా. యెహోవా దేవుడు కాదు వాడక. అంటే వాళ్ళు చేస్తుంటే వీడు చూస్తుంటాడు. అంటే మామూలుగా హంటర్ అంటారు కదా, సెక్స్ అంటారు. సెక్స్ షార్ట్ నుండి చూసేవాళ్ళని ఏమంటారు? షార్ట్ నుండి చూసేవాళ్ళని వాయరిజం అంటారు, పీపింగ్ టామ్ అంటారు. కాకపోతే ఈయన చాలా ప్రశాంతంగా ఉన్నాడు అనమాట. ఇవన్నీ జరుగుతూ ఉంటే ప్రశాంత యెహోవా భార్యలు ఇద్దరు ఎట్టంటే అట్లా చేస్తుంటే వాళ్ళని కంట్రోల్లో పెట్టలేవేండు, వాళ్ళని ఆపలేవేండు. ఆయన దేవుడు కదా. అలా ఎందుకు అనుకోవాలి? యెహోవా చాలా ఉదార హృదయంతో ప్రశాంతంగా వీటిని చూస్తూ ఉన్నాడేమో. అందుకని కాదు, అందుకని యెహోవా అంత మంచివాడు ఇంకోటి కనిపించలేదు నాకైతే. కానీ ఇక్కడ పవిత్రత ఒకటే. ఈ 23:20లో గాడిద మొడ్డలు గుర్రాల్లా కార్చుకున్నారు. ఇవన్నీ 23లోనే ఉండేది. 23లో యెహోవా ఘోష అంటే యెహోవా కంట్రోల్ తప్పిపోయింది భార్యలు ఇద్దరు. యెహోవా ఏం చేయలేక మూగపోయి ఇంకా చూస్తూనే ఉన్నాడు. వాళ్ళు చేస్తుంటే ఎవరితో పడితే వాళ్ళతో. ఆఖరికి ఏం చేశాడు? వీళ్ళని ఏం చేశాడు నాకు అర్థం కాలే. ఆఖరికి వీళ్ళిద్దరిని ఏం చేస్తాడు? ఏం చేయలే. కోపపు అన్నాడు, కోపగించుకున్నాడంట. మన పాస్టర్ ఏం చేయలేక ఏం పీకలేవేండు. మరి మన పాస్టర్ జాన్ కుయ్యా ఏమేమో విగ్రహారాధన అంటున్నాడు. కనెక్షన్ లేని మాటలన్నీ చెప్తున్నాడు. మీరేదో ఎక్స్ప్లెయిన్ చేపిస్తాడు. పాస్టర్ జాన్ కుయ్యా పారిపోయింది అంతే. నేను చెప్పింది కరెక్టా కాదా? నువ్వే చెప్పు. నేను ఏదో చెప్తా. ఇది బైబిల్లోనే ఉంది. బైబిల్లో మీరు కావాలంటే మేము చెప్పింది తప్పైతే బైబిల్లో పోయి బైబిల్లోని యెహోవా ఘోష హెజెస్కేలు 23లో చూసుకుంటే మొత్తం బైబిల్లో మొత్తము అదే సెక్స్ గురించే మొత్తం. కానీ నాకు నిజంగా పవిత్రత కోసం నేను ఎంత వెతికినా కొంచెం కూడా పవిత్రత దొరకట్లేదు. చాలా బాధగా ఉంది నాకు. సరే, ఇక్కడితో ఆపుదాం. ఇది మనం పోస్ట్ చేద్దాం. ఓకే, జాన్ కుయ్యా గారిని మళ్ళీ మంచిగా మాట్లాడి పిలవండి. ఆయన దగ్గర నుంచి మనం ఆయన కుయ్యా దగ్గర జ్ఞానం బాగా ఉన్నట్టుంది. అది మనం మీరు మేళకుంటే మీ మీద దాడి చేసేవాడు మాటలతో. మిమ్మల్ని మాట్లాడనీయకుండా మిమ్మల్ని అమాయకులను చేసేవాడు. నేను దూరబట్టి వయమ్మ ఈడు దూరేండు ఈడు ఏం చేస్తాను అన్నది. నేను మెల్లిగా కొంచెం బైబిల్ పరిశుద్ధ గ్రంథం అంట, విగ్రహారాధన వ్యభిచారం అంట. దానికి అసలు అడిగిన దానికి చెప్పేదానికి కనెక్షన్ లేకుండా విగ్రహారాధన వ్యభిచారం ఎట్టయితుంది? ఇప్పుడు యేసు బొమ్మలు మేరీ బొమ్మలు పెట్టి వాళ్ళు విగ్రహారాధన, టెంకాయలు కొట్టడం, గుళ్ళు కట్టడం అంటే వాళ్ళు కూడా వ్యభిచారం చేస్తున్నారు కదా. అదే మరి అవన్నీ అడగడానికి నేను వెయిట్ చేస్తున్నా. కాకపోతే కొంతసేపు మాట్లాడాలని ఇవ్వాలి కదా. జాన్ కుయ్యా పాపం మళ్ళీ నెక్స్ట్ టైం పిలవండి. ఈసారి మంచిగా మాట్లాడదాము.
ఓకే, నేను మెదలకుండా ఉంటా, ఈసారి నేను మెదలకుండా ఉంటా. రాడ్ వేయాలి, మీరు రాడ్ వేయాలి. నేను మెల్లిగా మాట్లాడతాను బాబు, నేను చాలా ప్రేమతో మాట్లాడి దించుతా. అందుకని క్వశ్చన్లు చాలా ఉన్నాయి. ఈ పవిత్రత ఒకటి తెలుసుకోవడానికి చాలా కష్టపడుతున్నాను నేను. అన్ని బైబిల్ హిందీలో, తెలుగులో, ఇంగ్లీష్లో అన్నీ చదివి కూర్చున్నాను. నాకు బుర్ర నిండా క్వశ్చన్లు ఉన్నాయి. ఈ గాడిద మొడ్డలు ఏంటి, గుర్రాల్లా కార్చుకోవడాలు ఏంటి? మనము ఒక పాయింట్ మీద ఉన్నప్పుడు అదే పాయింట్ మీద మనం దాడి చేయాలి. ఇంకో పాయింట్ పోయినామనుకో ఆడ తేడా వస్తుంది, అది పెద్ద విషయం అవుతుంది. సరే, మరి ఇంతవరకు రికార్డింగ్ చేశాంగా. ఇప్పుడు వాళ్ళ తండ్రి ఎవరో తెలుసును గాక. స్తోత్రం స్తోత్రం. ఓకే, జై. ఓకే, యెహోవా కంట్రోల్లో ఉంచుదు గాక భార్యలను. ఓకే ఓకే, జై శ్రీరామ్ అంకుల్. పంపించిన తర్వాత ఫోన్ చేస్తా.